ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం కొనసాగుతోంది. గుంటూరు పట్టణ మున్సిపాలిటీ 19వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి తేలుకుట్ల హనుమయ్య భర్త యోగేశ్వరరావు నల్లచెరువులో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్తూ విస్తృత ప్రచారం చేపట్టారు. ఎన్నికల్లో గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నరసింహారావు, రామరాజు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి ఆన్లైన్ ఎక్కినాక అవి తీసేటువంటి అది జరగని పని. అవి వాళ్ళు ఇచ్చినవి కూడా ఏమి లేవు. తప్పకుండా ఇది గుర్తుపెట్టుకోవాలని. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నాకు ఈ 19వ వార్డులో మాకు టికెట్ ఇచ్చున్నారు కోవెలమూడి రవీంద్ర నాని గారు. దయచేసి ఆయనకు మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. తప్పకుండా సైకిల్ గుర్తు కోటేసి ఈ అందరూ ఆశీస్సులు ఉంటాయని మేము మరీ కోరుకుంటున్నాం. మంచి మెజార్టీతో తేలుకుంటున్నాను, మేము మరి గెలిపేయాలని కోరుకుంటున్నాం. జై జై తెలుగుదేశం. ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఒక్క డివిజన్లో వారింట్లో మళ్ళీ ఇళ్ళెంబడి పంపిస్తున్నారు. వాళ్ళు చెప్పబోతున్న మాటలు ఏంటంటే, అమ్మ మీ పథకాలు మా వైఎస్ఆర్ పార్టీ కనుక ఓటేయకపోతే మీ పథకాలు మీకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు, పింఛన్లు ఇవన్నీ కట్ చేస్తామని వారంటీల చేత పంపుతున్నారండి. అమ్మ దయచేసి మీ అందరికి ఒకటే నమస్కారం చేస్తున్నా. అవి వాళ్ళు ఇచ్చినవి కాదమ్మాయి, అవి మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ వార్డులో ఈ కలెక్షన్లు చేసిన ఘనతలు మాకు దక్కుతుంది. వాళ్ళు ఈ 20 రోజుల నుంచి ఈ 20 నెలల్లో 20 పింఛన్లు ఇచ్చుంటే నేను ఈరోజు నా మిసేజ్ చేసిన నామినేషన్ విత్డ్రా చేసుకుంటా. దయచేసి అది చూపిమ్మని వాళ్ళని. మీకు కట్ చేయడం కాదమ్మా, మీకు ఇక్కడి నుంచి ఈ ఎలక్షన్ వచ్చిందని ఆగారు. ఈ ఎలక్షన్ కనుక రాకపోతే ఇల్లు పన్ను ఇప్పుడు 500 కట్టేవాళ్ళు 2500 కట్టాలా, 2000 కట్టేవాళ్ళు 8000 కట్టాలా. ఆ రకంగా తీసుకెళ్ళడానికి తయారైందమ్మా ఈ ప్రభుత్వం. వీళ్ళ మాటలు నమ్మొద్దు. పింఛన్లు తీసేయడం వీళ్ళ చేత కాదు. వీళ్ళ జేబులో సొమ్ము మనకి ఇవ్వట్లా, మన ప్రజల సొమ్ము, సెంట్రల్ గవర్నమెంట్ సొమ్ము అమ్మ. దయచేసి వాళ్ళు చెప్పే అపోలమైన కొత్త ఉల్లి మాటలు చెబుతారు, చెప్పిస్తున్నారు. అవన్నీ ఎవరు మీరు నమ్మొద్దమ్మా. తప్పకుండా మనం మున్సిపాలిటీలోకి వెళ్ళి మా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడమ్మా, ముందు ఈ పింఛన్లు, రేషన్ కార్డులు వీటంటికి ఏం భయపడొద్దని చెప్పండి. మనం ఇంటి పన్ను మీద కూడా ఫస్ట్ సంతకం పెట్టబోతుంది. ఏంటంటే ఇంటి పన్ను పెరగకుండా చేయటం. తప్పనిసరిగా అది 1000 కోట్లతో భారం పడుతుంది. గ్యాస్ బిల్లు మళ్ళీ సబ్సిడీ తెస్తామని చెప్పి మన చంద్రబాబు నాయుడు తప్పకుండా చెబుతున్నాడు. గ్యాస్ ఇవాళ 1000 రూపాయలు అమ్ముతుంది. నిరుపేదల రక్తం దాగుతుంది ఈ ప్రభుత్వం. ఆ రక్తం దాక్కుండా అడిగట్టడానికి మేము మళ్ళీ అధికారంలోకి వస్తామమ్మా. తప్పకుండా రేపు మున్సిపాలిటీలో ఫస్ట్ పెట్టే తీర్మానం ఇంటి పన్ను పెరగకుండా పెడుతున్నానని చెప్పాడమ్మా చంద్రబాబు. దయచేసి దాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఈ గ్యాసు, పెట్రోల్ చూడబోతమ్మా. పెట్రోల్ చూడబోతే ఇవాళ 100 రూపాయలు. ఎక్కడ ఉందమ్మా? ఏ దేశంలో ఉందో కానీ మన రాష్ట్రం కాదు. ఈ 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేదమ్మా పెట్రోల్ రేటు. ఈ రేటు మన రాష్ట్రంలో ఉన్న రేటు. అది కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి. పోతే రేషన్ సన్న బియ్యం ఇస్తా అన్నాడు, నాసు రకం ఇస్తున్నాడు. ఇళ్ళమిటి వచ్చి ఇంటికి ఇస్తా అన్నాడు. ఇలా తెచ్చి లైన్లో ఒక చాట బండి పెట్టి పనికి పోకుండా దాన్ని కాపలా కూర్చోవాల్సి వస్తుంది. 1 గంట లేట్ అయితే ఆ బండి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఆ బియ్యం రావట్లా. ఇవన్నీ మీరు దయచేసి గుర్తుపెట్టుకోనమ్మా. తప్పనిసరిగా సైకిల్ గుర్తుకు ఓటేయండి. మేము రేపు మున్సిపాలిటీలో ఈ టెంట్ మీద పోరాడబోతున్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వానికి తగ్గ బుద్ధి చెబుతాం.